ఈ మధ్యకాలంలో నన్ను చాలా మోటివేట్ చేసిన ఒక కథ గురించి ఇవాళ మీతో డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. పని చేయాలని తెలిసినా ఎందుకో మనం సోమరితనంగా ఫీల్ అవుతుంటాం. దీనికి కారణం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన మనిషి ఎలాన్ మస్క్ ఏం చెప్పారో ఇవాళ మనం తెలుసుకుందాం. మన మెదడు శక్తిని ఆదా చేసేలా రూపొందించబడింది. చదవటం, వ్యాయామం లేదా పని పూర్తి చేయడం వంటి కష్టమైన పనులు చేయాలనుకున్నప్పుడు అది అలసట సంకేతాలను పంపుతుంది. అందుకే మనం పనులను వాయిదా వేయడం చేస్తుంటాం. కానీ మిస్టర్ మస్క్ ఒక సులభమైన మార్గం చెప్తున్నారు. కష్టంపై కాకుండా ఫలితంపై దృష్టి పెట్టమని ఆయన సూచిస్తున్నారు. మీ మెదడు విజయం, గుర్తింపు లేదా ఉపశమనం వంటి ఫలితాలను స్పష్టంగా ఊహించినప్పుడు అది డోపమిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అదేం చేస్తుందంటే మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అప్పుడు పని సులభంగా, ఆసక్తిగా అనిపిస్తుంది. ఇది కేవలం క్రమశిక్షణ గురించి కాదు, మీ మెదడును కష్టానికి భయపడకుండా ఫలితాన్ని కోరుకునేలా నేర్పించడం అన్నమాట. సోమరితనం బలహీనత కాదు, చేసే పని మీద దృష్టి సరిగా పెట్టకపోవటం. మీ మెదడు చూసే విధానాన్ని మార్చినట్టయితే మీ చర్యలు కూడా మారతాయి. పరిష్కారం బయట కాదు, మీరు మీ ప్రయాణాన్ని ఎలా ఊహించుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది.